you. Lala, love you so much. Stop it. మా ఛానల్ పెద్ద మూవీకి వచ్చిన మీరే చూడండి. ఏ సినిమా? కష్టపడ్డాడు మొత్తం కనిపిస్తుంది. పెద్ద మూవీ అందరూ చూడండి, లేదంటే కొట్టి పడేస్తా. మూవీ అండి, నేను నిజంగా చెప్తున్నా, లాస్ట్ 30 minutes నేను ఎప్పుడు ఏ మూవీకి ఏడవలేదు. నిజంగా చెప్తున్నా, ఎంత ఎమోషన్ అయ్యానంటే నేను ఇప్పటివరకు ఏ మూవీకి ఇంత ఎమోషన్ అవ్వలేదు. నేషనల్ అవార్డ్ మూవీ, ఇది విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా, రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అసలు లైక్ మాటలు రావట్లేదు అంత మంచి మూవీకి. లైక్ చూస్తూ 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 ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లైక్ we don't have words to say. This is such an amazing movie. ఇంత క్యారెక్టర్ కరెక్ట్ ఈక్వల్ గా చేయడం అనేది వేరే విషయం. అది 3 hours 15 minutes మంచి న్యాయం చేసిండు రామ్ చరణ్. పెద్దిగాడు ఈస్ లైక్ #1 క్యారెక్టర్ ఆఫ్ రామ్ చరణ్ ఫ్రమ్ టుడే. ఓకే థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. తండ్రిని మించిన తనయుడు. ఓకే, చాలా బాగా అనిపించింది. అది జస్ట్ మనం ఒక 3 hours 2.5 hours చూసి వచ్చేస్తాం, కానీ మూవీ తను ఎంత హార్డ్ వర్క్ చేశారనేది స్పష్టంగా కనిపించింది. మేడం, క్రికెట్, రన్నింగ్, కుస్తీ పోటీ మీరు ఎక్కువగా దీన్ని కనెక్ట్ అయ్యారు. కుస్తీ బాగుంది. అంటే చాలా మంది సినిమా చూసినప్పుడు ఒక అంటే ఏడ్చామని అంటున్నారు. కంపల్సరీ లాస్ట్ మూవీ తను చెప్పేది మన లైఫ్ మన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. జస్ట్ మనం చిన్న చిన్న వాటికే పడిపోయి లేవడానికి ఒక సపోర్ట్ తీసుకోవడం, లేకపోతే ఎవరి సపోర్ట్ రాలేదు అని అనుకుంటాము. ఆ ఊరికి ఒక సక్సెస్ తేవాలన్నది చూపించారు. ఏడ్చినవా? ఏంది బాగా సెంటిమెంట్ ఉందా? బాగా రామ్ చరణ్ మంచి నటించాడా? బాగుందా? సూపర్ ఉందా? సరే, ఎలా ఉందండి? బాగుంది. స్టోరీ ఉందండి. రైల్వే స్టేషన్ తెచ్చాడు, కష్టపడడం పెద్ద ఏంటంటే చూపించాడు. చూపించు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుందా? యాక్టింగ్ బాగుంది. అందరు చూడొచ్చు అండి. రామ్ చరణ్ ఎవరు తీశాడు? ప్రజల కోసం సేవ చేశాడు. సింపుల్ బాగుందండి. బాగుంది. స్టోరీ బాగుంది. ఎస్ పెద్ది పెహల్వాన్, వి ఆల్ లవ్ యూ సో మచ్. అసలు కడుపు నిండిపోయింది వీడియో అంతా చూస్తుంటే. సో మాకే ఇలా ఉంటే మా పెద్ది, మా